పేద వర్గానికి చెందిన తమ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, తమకు తగిన న్యాయం చేయాలని కడప నగరం గుర్రాలగడ్డకు చెందిన నసీబ్ జాన్ ఉన్నత అధికారులను కోరారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తమ స్థలం ఆక్రమణకు గురవుతోందన్నారు. తమ స్థలం పక్కన గల జిలాన్ అనే వ్యక్తి దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ స్థల ఆక్రమణతో ముందుకు సాగుతున్నాడని అన్నారు. అతని వలన మాకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ విషయంపై పలువురు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమకంటూ ఎవరూ లేనందున తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని తమ స్థలాన్ని తమకు అప్పగించడంతో పాటు తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నజీబ్ జాన్, కమల్ బి, సాబీర్, ఉనీషా, సహచరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నసీబ్ జాన్. నా స్థలము గురాలగడ్డ కాడ నా స్థలము ఉండాలి. ఆ పక్కన వాడు జిలాన్ అనేవాడు 3 అడుగులు మా స్థలంలో వచ్చేసినాడు. ఎంత చేస్తా ఉన్నాం, ఏడ తిరుగుతూ ఉంటే కూడా మాకు న్యాయం దొరుకుతా లేదు. ఎవరన్నా ధైర్యం వాళ్ళు ఉంటే వచ్చి మాకు కాపాడి మా స్థలం మాకు ఇప్పించండి. మీ పుణ్యం అవుతుంది, మీ సాయం అవుతుంది. నేను ఎక్కడ తిరిగి సస్తా ఉంటే కూడా అయితా లేదు. వాడు దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా ఇంత లేదు. దస్తగిరి జెండా కాడ గురాలగడ్డలో నా స్థలము. నా పేరు నసీబ్ జాను. మీరు ఎవరన్నా సాయం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. అంతా చేయండి. అధికారం న్యాయం చేయండి వచ్చి. మాకు ఎవరు లేదు, మేము బీదవాళ్ళు. అంతా చేయండి. వాడు పేరు జిలాను, పక్క ఇంటివాడు. ఆ గోడ కట్టేప్పుడు కూడా నేను ఉంటే కూడా వాడు కట్టినాడు. వద్దు కొట్టగాకు అంటే కూడా కట్టినాడు. నువ్వు స్థలం ఉంటే నేను పగలగొట్టానని చెప్పినాడు. వాడు పగలగొట్టలేదు. ఏమేమో అడ్డము కొట్లాటకి వచ్చి మాకు బాగా సతాయిస్తూ ఉన్నాడు. ఏడ అంతా తిరిగి 10 అయిపోయింది. మీరు ఎవరన్నా ఉంటే ధైర్యంగా వచ్చి మాకు న్యాయం ఇప్పించండి, సాయం చేయండి. మీకు కోరుకుంటా ఉన్నాం మేము. చూడు పుణ్యం అవుతుంది. మేము బీదవాళ్ళు.